ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/8/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళపక్షము, ఏకాదశి మధ్యాహ్నం అంటే ఉదయం 11:03 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:41 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 5:01 నుంచి 5:51 వరకు, అమృత గడియలు ఉదయం 6:40 నుంచి 8:07 వరకు, తిరిగి రాత్రి 3:22 నుంచి 4:49 వరకు కూడా అమృత గడియ వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 10:18 నుంచి 11:45 వరకు, రాహుకాలం సాయంత్రం 5:01 నుంచి 6:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక విశేషమైనటువంటి రోజు, చంద్రమంగళ యోగం. కుజచంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో సంచారం. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి, గౌరవము, కీర్తి పొందుకునే అవకాశం, రాజకీయ ఎదుగుదల కూడా బాగా ఉంటుంది. ఆ రాశులు ఏవో చూసే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగము, ధనప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. రాజకీయ రంగంలో వీరికి కూడా చంద్రమంగళ యోగం అనుకూలించబోతోంది. తప్పకుండా వీరికి రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. నూతన వాహన యోగం, విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉన్నత విద్యాభివృద్ధి, ఐఎల్స్, జేఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం ఖాయం జరుగుతుంది. సత్సంతాన ప్రాప్తి కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. మంచి అనుకూలవంతమైన అదృష్ట సంతాన యోగంగా చెప్పవచ్చు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలమైన దాంపత్య జీవనంతో ఆనందమయ శుభ జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా సౌఖ్యము, ఆనందము, శుభము, మంగళప్రదమైనటువంటి రోజు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఆకస్మిక ధన ప్రాప్తి కారణం, లాటరీల వల్ల కావచ్చు, రావాల్సిన ధనము కావచ్చు, చేతి నిండా ధనం ఉండే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య లాభం, అనుకూలమైనటువంటి మిత్రులతో వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ అనుకూలత, ధనప్రాప్తి పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభం, శుభకరమైనటువంటి కార్యక్రమాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార పరంగా మంచి లాభాలు, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత పొందుకోవచ్చు. కాకపోతే వీరికి రాజకీయ రంగంలో పెద్ద అత్యుత్తమ స్థానం లేదు, కానీ పర్వాలేదు. తప్పకుండా వీరికి ధనప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు కూడా పొందుకునే అవకాశం ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతత ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఎందుకంటే ఇక్కడే చంద్రమంగళ యోగం కలిసి ఉంది. చాలా మంచి అదృష్ట యోగాలు ఉండాలి కదా. తప్పకుండా ఆర్థికంగా బాగుండాలి, ఆనంద యోగం ఉండాలి. కుజచంద్రుల కలయిక ధైర్యము, స్థైర్యము, ఆనందాన్ని కలిగిస్తుంది. అత్యుత్తమ శుభయోగాలు, సమస్త శత్రుపీడా పరిహారము, సంపూర్ణ దేహ ఆరోగ్యము, వివాదాల నుంచి బయటపడే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం,
ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, కళాకారులకు క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, విదేశాల అనుకూలవంతమైన శుభ నివాసం, శుభకరమైన యోగాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా గృహ లాభం కానీ, లేదంటే గృహప్రవేశం లేదా ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగణ్యం ఒక ఉద్యోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు, చాలా మంచి సౌకర్యవంతమైన ధైర్య, స్థైర్య, విజయాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు. ధన నష్టం ఉంది, అవమానం, జన్మ జాతకం వెంటనే చూయించుకోండి. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకండి. చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టాలు, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, లేనిపోని అపవాదులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవలు నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణికి నష్టాలు, ముఖ్యంగా మహిళామణులు ఈ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మరకలతో, దృష్టులతో, ముష్కరులతో చేసేటువంటి స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. దేశ వినాశనానికి కొంతమంది దౌర్భాగ్యులు కంకణం కట్టుకున్నారు కాబట్టి జాగ్రత్త. సనాధర్మంలో ఉండే వాళ్ళందరూ కూడా పెళ్ళొద్దు, పిల్లలొద్దు, సింగిల్ పేరెంట్గా ఉండాలి అన్నటువంటి ఓవర్ యాక్షన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ధర్మం నాశనమయ్యేటువంటి కారణం మనమే అవుతున్నాం. తర్వాత గగ్గోలు పెట్టినా నీ పిల్లల్ని, ఈ ఆడపిల్లల్ని వీధిలో 10 మంది ప్రత్యక్షంగా, బహిరంగంగా మానభంగం చేసినా కాపాడవాడు ఎవరు లేరు. కాబట్టి జాగ్రత్త. ఎప్పుడూ శివాజీలు పుట్టుకురారు. కాబట్టి తప్పకుండా మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి మన సంతతి వృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. లేనిపోని విపరీతమైనటువంటి ఓవర్ యాక్షన్స్, ఓవర్ ఆలోచనలు, మేము జంజీలము, మేము గంజీలము అనుకునేటువంటి ప్రయత్నం చేయకండి. జంజీలు దేశ సార్వభౌమత్వానికి, ఆర్థికమైనటువంటి అభివృద్ధికి పనికొచ్చేటువంటి జంజీలుగా మారండి. అంతే తప్ప దేశం అడుక్కు తినేందుకు గంజికి ఎత్తుకునేటువంటి స్థితిగా మారకూడదు మీరు. కాబట్టి అటువంటి ఉత్తమ జంజీలుగా మారతారనే నా తాపత్రయం. ఇదేమే రోజు మీకు కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చికాకు, కోపం, అసహనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము కష్టము, నష్టంగా చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం 2 కూడా తప్పకుండా చదవండి. అనుకూల శుభయోగాలు ఉంటాయి. వీరు ఉలవలు మరియు శనగలు దానం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగం. ఈ రాశి వారికి ఉదయం 8:14 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కుటుంబ పరంగా చాలా ప్రశాంతత, ఆర్థికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అలాగే కుటుంబంలో ఆస్తి పంపకాల గురించి కానీ, కోర్టు వివాదాలు సమస్యపోవడం కానీ ఇలాంటివి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. ఆరోగ్యపరంగా అనుకుంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ పరంగా ప్రశాంతత, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రాంగణ నియామక ఉద్యోగం రావడం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో మంచి లాభాలు, ధైర్యంగా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చే అవకాశం, లేదా మంచి సేవా పథకాలు అందుకునే అవకాశం. ఎందుకంటే అది చంద్రమంగళ యోగం బాగా ఉందిగా, అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి
6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి రాజకీయ రంగ ప్రవేశం, అదృష్టం, ఊహించినటువంటి మంత్రి పదవి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు మంచి పదవిని పొందుకుంటారు. రాజకీయ రంగ అరంగేట్రం బాగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు, నియోజకవర్గంలో ప్రజల చేత అనుకూలత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏ పనైనా సునాయాసంగా చేయగలగడం, మనోధైర్యం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఉంటుంది, ఆరోగ్య లాభం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అత్యుత్తమ శుభ లక్షణాలు, శుభకర సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమర్చిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు. రైతన్నలు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెందిన వారికి లాభాలు. రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభవంతమైన స్థితి. చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5, 4 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే, చాలా మంచి ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఇంటి పట్టునే కుటుంబ సభ్యులతో సమస్త శుభమైనటువంటి యోగాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, శుభకరమైన సంతాన ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థుల లాభాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల విజయం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం. అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి మంచి లాభాలు, రైతులకి, పూలు పలుకు వేల పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోండి. ఎందుకంటే తగిన పరిహారాలు చేసుకోకపోతే ఈరోజు చాలా ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవని చెప్పేసి లంచాలు పుచ్చుకుని ఏం కాదనుకున్నా ఉద్యోగం పోవడం, పర్లేదులే ఒకటే పెగ్ వేసుకొని మనం బండి నడిపోవచ్చు అనుకోవడం వల్ల అసలు నిద్రమత్తు, ఆ తర్వాత 2 పెగ్గులు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు మద్యపానం చేయాలంటే హ్యాపీగా చేయండి. 2 కాదు 4 తాగండి, 4 కాదు 40 తాగండి. కానీ తాగిన తర్వాత ఎక్కడైతే తాగారో అక్కడే పడుకోండి. ఒక 5 గంటల 10 గంటల హాయిగా పడుకోండి. లేచిన తర్వాత బండి నడపండి, ఏం పర్వాలేదు. లేదా ఏ రోడ్డు మీదనో అనాథగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలంగా లేదు కనుక జన్మజాతకం చూపించుకోవడం మంచిది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, ముఖ్యంగా డోపింగ్ టెస్టులో పట్టుబడతారు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ నష్టము. మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఉద్యోగం నాకు తప్ప ఎవరికి రాదనుకునే కాన్ఫిడెంట్ మీరు కనబడడం వల్ల మిమ్మల్ని తీసి పక్కన పడేసి నీకంటే తోపు వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా అట్టర్ ఫ్లాప్ అన్న విషయాన్ని గమనించండి. ఎంత మనకి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండి వినమ్రంగా ఉంటే అంత ఉద్యోగ లాభం ఉంటుంది. వినమ్రంగా లేకపోవడం వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసిన నష్టాన్ని పొందుకునే అవకాశం. అలాగే సినిమా రంగంలో నష్టం, వాహనం పోగొట్టుకునే అవకాశం, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, విద్యా ఉద్యోగంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు, కలిసి రాదు. తీవ్రమైనటువంటి మానసిక వేదన, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవల నష్టాన్ని కలిగించే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, వివాహాలు విచ్ఛిన్నమవ్వడం, సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించడం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి.
లాటరీల వల్ల తీవ్ర నష్టం, విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం. అనవసరపు ఆపద కొని తెచ్చుకోవడం, స్వయంకృత అపరాధాల వల్ల నష్టం. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 7వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 8:53 నుంచి 10:04 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అద్భుతం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, మంత్రి పదవి, ధనయోగము, ఐశ్వర్యము, వివేకము, రాజసం, రాజయోగం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర ప్రయాణం కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, తప్పకుండా కుటుంబంతో అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, శుభవార్తా శ్రవణం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు, కుటుంబ పరంగా అనుకూలత, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, మంచి మాట తీరు, సంపూర్ణ ఆరోగ్యవంతులు, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు, విదేశాలకు కూడా మంచి అనుకూల శుభయోగాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా అద్దెల వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, శుభయోగం. ఈరోజు అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా స్థైర్య, ధైర్య, ఆనంద యోగాలు, ఎందుకంటే అద్భుతమైనటువంటి కార్యసాధన, మంచి మాట తీరు, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి మీరు అనుకున్నటువంటిది శృతి మించడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులకు, క్రీడాకారులకి పర్వాలేదు, కానీ విదేశాల్లో ప్రదర్శన అంటే కొంత జాగ్రత్త పడండి. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ధనయోగం ఉంటుంది, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఆనందకరమైన జీవనం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి అనుకూలమైన స్థితి. తప్పకుండా మీరు శుభయోగాలు పొందుకునే అదృష్ట యోగం, చాలా మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి. 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఇంట్లో ఏదైనా శుభకార్యము జరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. షష్ఠిపూర్తి, బారసాల, సీమంతం, లేదా ఇంకేదైనా వివాహ యోగ్యత లాంటి శుభయోగాలు జరిగేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతోంది. మరి ఇలాంటి మంచి శుభ సందర్భంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాల్సిందే, చేయించండి. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. బంధువుల వల్ల, మిత్రుల వల్ల లాభం, ఆనందకర శుభయోగం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా అనుకూలత, శుభస్థితి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం, ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, ఆనంద యోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత సానుకూలంగా చెప్పబడుతోంది. 2 అంకెలను అదృష్టంగా చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ఆనంద యోగం,
చాలా మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనకనక వస్తువన ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, మిత్రుల వల్ల లాభము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మరి చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఏం చేయాలి మనం? మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఆ 10 మంది మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించమని తప్పకుండా మీ మిత్రులకి రిక్వెస్ట్ పెట్టాలి. ఇది వెంటనే చేస్తారని కోరుకుంటున్నాను. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారుల అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఆర్థికంగా మంచి ఎదుగుదల, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రావలసిన ధనం చేతికి అందుతుంది, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చును, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. బంధువులతో మిత్రులతో ఆనంద యోగాలు, శుభకరమైన సంతాన ప్రాప్తి, అలా భార్యాభర్త మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వాహన యోగము, ప్రశాంతమైన జీవనం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.